तिमिरापः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने राहिमान्नरकाद्घोरादित्य ज्योतिर्नमोस्तुते श्री महागणाधिपतये नमः अक्षतला स्वामान्य वेसेसी दीपादि चूसी नमस्कारं चेसुकोंडि साक्षात् दीपं दर्शयामि धूपदीपानन्तरं पुष्पार्घ्यं समर्पयामि अक्षतलनि वेसेसेक ఒక చుక్క నీరు సమర్పి పుష్పంతో స్వామివారికి కాలే నైవేద్యం దదాతి ఎర్రి కూడా మీరు కూడా నీరు చదువుతుండండి మనసులో ఓంకారం చదువుకుంటూ మీరు కూడా చేయాలమ్మా ओम भूर्भुवः स्वः ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सुकृन्मतेन वर्षिष्यामि वस्तु हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि चालने पुष्पनाटो विशेषेण ताम्बूलं चेवेण्डि भोगे फलेस्य कर्पूरेणागवळि इदलैर्युतं मुक्ताचूर्णेन संयुक्तं ताम्बूलं प्रदिगत्यताम् श्री महागणाधिपतये नमः ताम्बूलं समर्पयामि ओम वेदाः वेदं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसत्वपारे सर्वाणि रूपाणि दिशत्य धीरः नामानि कृत्वा भिवद्भिदास्ते कनीरु सालने इंग्लिशो पुष्पंतो गणेश गोविंद गोविंद మీరు తోక పుష్పం చేత ఉంచుకోండి ఓం సుంగశ్చ దంతశ్చ కవిలోకజగర్ణకః లంబోధరశ్చ విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షः పాదచంద్రోగితానునః వక్రతుండశ్వరపరిణో హేరంబస్కందపూర్వజः షోడశీతాని నామాని గప్పడే శ్రీయానపి విద్యారంభే వివాహే చ ప్రవేశే క్రమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నిజాగతే ఓం నమో ప్రాణపతగే నమో గణపతగే నమో ప్రభతపతగే నమస్తే లంబోదరాయ ఏకదంతాయ ధనరాశినే శివసుతాయ श्रीवरदमूर्तये नमो नमः महागणाधिपतये नमः वेदोक्तं मंत्रपुष्पं समर्पयामि सौख्यं च देहिकं पुत्रानु पौत्रानु प्रपौत्रांश्च देहि मे गणनायक वक्रतुंड महाकाय कोटिसूर्य समप्रभा निर्विघ्नं गुरु मे देव सर्वकार्येषु सर्वदा गणपति దగ్గర వేసేసేయండి महागणाधिपतये नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि यतो विस्मरणया अपराध नमस्कारान् समर्पयामि अनेन मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं गणाधिपा ఈ చేతిలో నీళ్లు వేయనమ్మా యత్పూజితం మయానే వాపరిపూర్ణం తరస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మకః सर्वं श्री महागणाधिपति देवता सुप्रीता सुप्रसन्नावरदा भवतु गणपति प्रसादं शिरसा गृह्णामि सहस्रवरवा देवी शतमूला शतांगुरा सर्वगो हरतु मे पापं दूर्वादस्वप्ननाशिनी महागणाधिपति प्रसाद सिद्धिरस्तु पళ్ళెంతో సహా స్వామివారిని కలిపేసేయండి ఓంకారం చెబుతూ ఓం యజ్ఞేన యజ్ఞమగజంత దేవాః तानि धर्माणि प्रथमान्यासन् ओम गोविंदाय नमः वार्षिकरूपणेति आचम्य ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविंदाय नमः विष्णवे नमः मधुसूदनाभिषेकेश शशांक शर्मा नामधेयस्य धर्मपत्नी समेतस्य श्रीमान् श्रीमदः कौंडिन्य सगोत्रः शशांक शर्मा नामधेयः धर्मपत्नी समेतः श्री पुष्पकीर्ते नामदेवत्याः सौभाग्यवत्याः आयुष्याभिवृद्ध्यर्थं सकल श्रेयोभिवृद्ध्यर्थं मम इतः पूर्व संकल्पित प्रकारेण मम उन्नत स्थित आयुरारोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थं मम शीघ्रमे सत्संतान शुभ फल अवाप्ति अर्थम श्री सांग सपरिवार समेत रमा समेत वीरवेंकट सत्यनारायण स्वामिनः परिपूर्ण अनुग्रह सिद्ध्यर्थम श्री सत्यनारायण व्रताख्ये शुभकर्मणि आदित्यादि नवग्रह मंडप आराधनम करिष्ये ఈ పిచ్చేసేయండి అమ్మా చేతిలో ఉండే అక్షతలు ఆయన చేతిలో నీళ్ళు వేయండి
ఆ పళ్ళలో పెట్టేసి మీరిద్దరు రెండు చేతులు భూమి మీద వేయండి. భూమి భూమ్నాద్యవరణ అంతరిక్షం మహిత్వా ఉపస్థే దేవ్యాత్మన్నాత్యాయాథదే వస్తు యుగం వస్త్రాన్ని నీరు సామసాధే యుగ రక్షిత్రామంతమోహసర్గా అవాదరితమదనుష్మతేనావరణాసనేర్భే బియ్యం ఓషధయ సంవదంతే సోమేన సహరాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణస్తనురాజన్మారగాంసి కలశం ఆ కలశే భావతి పవిత్రే పరిశుచ్యతే ఉత్తైర్యజ్ఞేషు వర్ధతే ఆగు కాండాత్ ప్రరోహంతి పురుషః పురుషోపరి ఏవానో పూర్వే ప్రతను సహస్రేణ శతేన చ ఆత్మప్రగతి యాః ఫలవీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పణీ బృహస్పతి ప్రసూతాస్తానో జన్మగోహసః సుమంగళేర్యం మధ్యోద్వాగం సమేత పుష్కరా జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనుష్ఠన్మన్నోతుభిస్సే దదాతనం గణపతిం లోకపాలకమవాహగామి స్థాపగామి పూజగామి బ్రహ్మాదేవానాం పదవేః కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం స్యేనార్థానాగస్వధర్మనానాయుం సోమః పవిత్రమత్యైతరే భన్నో బ్రహ్మాణమవాహగామి స్థాపగామి పూజగామి ఇదం విష్ణువిచక్రమే త్రేధానదధే పదం సమూఢమస్య వాగో సురే మహావిష్ణుమవాహగామి స్థాపగామి పూజగామి కాదృద్రాగ ప్రచేతసే మేఢుష్టమాగతప్యసే వోచమసంతమగో హృదే రుద్రమవాహగామి స్థాపగామి పూజగామి గౌరీమిమాగసలీలానితక్షత్యేకపదే ధ్రుపదేశ చతుష్పది అష్టాపది నవపదే బభూషే సహస్రాక్షర పరమేప్యమన్ గౌరీమవాహగామి స్థాపగామి పూజగామి ఓం జాతవేదసే సునవామ సోమమరాతి ఘ్యతోదినహాతి వేదః సనః పరుషదతి దుర్గాణి విశ్వానావేవ సింధం దురితాత్యగ్నిః దుర్గామవాహగామి స్థాపగామి పూజగామి గణానాన్త్వా గణపతిగో హవామహే కవిం కవీనాముపమిశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనుష్ఠృణ్వన్నోతుభిస్సేదసాదనం గణపతిమవాహగామి స్థాపగామి పూజగామి క్షేత్రస్య పితరా వయగో హితేనేవ జగామసి గామశ్వం మోష ఇత్తవాసనామృడాదీదృశే క్షేత్రబాలకమావాహగామి స్ప్రియందధానాహుతగేషు శత్రువఃపరాజిదాసో అపదలయంతాం శత్రుపరాగణమావాహగామి స్థాపగామి పూజగామి సువర్ణోస గరుత్మాన్ త్రివృత్తరేషోమ ఆత్మా సామతే తనుర్వామదేక్యం ప్రహత్ర ధందరే పక్షో యజ్ఞాజ్ఞం పుచ్ఛంజ గాశ్రయాశభా ఇదోగం సనామ సువర్ణోస గరుత్మాన్ దివంగచ్చసువః పథ గరుత్మంతమావాహగామి స్థాపగామి పూజగామి ఆ సత్యే నిరజసావర్తమానో నివేశగనమృత్యంజ హిరణ్యగేన సవితార్థేన దేవగాది భువన విపశ్యన్ను సూర్యగ్రహమవాహగామి స్థాపగామి పూజగామి అగ్నిం దూతం ప్రణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సకృతం అగ్నిమవాహగామి స్థాపగామి పూజగామి కద్రుద్రాగ ప్రచేతసే మేఢుష్టమాగతవ్యసే కేన విష్టాపూర్తే సగుంషడే ధామగింజ పునః కృణవకిస్వాపరిణిమాన్ మన్వాదాగు సీత్వైదంతు మేతౌ బుధగ్రహమవాహగామి స్థాపగామి పూజగామి ఇదం విష్ణువిచక్రమే త్రేధానతధే పదం సమూఢమస్య వాగో సురే మహావిష్ణుమవాహగామి స్థాపగామి పూజగామి సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాద సభూమిం విష్ణుతో వృత్వా అత్యధిష్ఠదశాంగులౌ నారాయణమవాహగామి స్థాపగామి పూజగామి బృహస్పతే అతియదర్గ్యోరుహాత్యుమద్విభాధికృతమచ్చనేషు యద్దేత గచ్చవ సర్వ ప్రజాత తదస్మాసు ద్రవిణందే హి చత్రౌ బృహస్పతి గ్రహమవాహగామి స్థాపగామి పూజగామి బ్రహ్మజ్ఞానం ప్రథమం గురస్తాత్సీమద సృచో వేన ఆవహ సముచ్ఛ్రియా
శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట स्वधागे नमः ओम धन्यागे नमः ओम हिरण्मये नमः ओम लक्ष्म्ये नमः ओम नित्यपुष्टागे नमः ओम विभावके नमः ओम आदित्ये नमः ओम दैत्ये नमः ओम दैत्यागे नमः ओम रमागे नमः ओम वसुधागे नमः ओम वसुधारण्ये नमः ओम कमलागे नमः ओम कामाक्षे नमः ओम क्रोधसंभवागे नमः ओम अनुग्रहप्रागे नमः ओम बुद्धगे नमः ओम अनघागे नमः ओम हरिवल्लभागे नमः ओम शोकागे नमः ओम अमृतागे नमः ओम दीप्तागे नमः ओम लोकशोकविनाशिने नमः ओम धर्मलगागे नमः ओम लोकमात्रे नमः ओम पद्मप्रियागे नमः ओम पद्माक्षे नमः ओम पद्मसुन्दरगे नमः ओम पद्मोद्भवागे नमः ओम पद्ममुख्ये नमः ओम पद्मनाभप्रियागे नमः ओम रमागे नमः ओम पद्ममालाधरागे नमः ओम श्रीगे नमः ओम भास्करगे नमः ओम बिल्वनलगागे नमः ओम वरारोहागे नमः यददोः कतिधाब्जकल्पकन् मुखङ्किमस्य गौबाहु कावोरूपादावुच्येते श्री सांग सपरिवार समेत रमा समेत वीर वेंकट सत्यनारायण स्वामिने नमो नमः श्री भू समेत अलवेल मंगा समेत वेंकटेश्वर स्वामिने नमो नमः ते एप्यस्मजातवेदोपघ्नं निरुतिं मम पशोगुश्चमक्यमावह जीवनं च दिशो दिशा गोविंद गोविंद वेसिसे वीर वेंकट सत्यनारायण स्वामिने नमो नमः श्री भू समेत अलवेल मंगा समेत वेंकटेश्वर स्वामिने नमो नमः ఒక పుష్పం शक्रः प्रभित्वान् प्रतिशश्चदस्रः तमेवं भित्वा नमृतेः भवति नान्यः पन्था अगनाय विद्यते सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं
విశ్వదః పరమాన్ నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపదేవతి పదిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శుభమత్కృతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాగణం నారాయణపరోత్స్యోతిరాత్మా నారాయణః పరః నారాయణపరం బ్రహ్మతత్వం నారాయణః పరః నారాయణపరోఖ్యాతాఖ్యానం నారాయణః పరః ఇచ్చగిచ్చజ్జగత్సర్వం దృశ్యతే శ్లోకతే వివ అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణస్థితః అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వశంభవం పద్మకోశప్రదేకాశకం హృదగంజాప్యధోముఖం అధోనిష్ట్యాపిదశాంతేనాప్యామపరతిష్ఠతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాగతలం మహదో సంతదకోశలాభిస్తులంబత్యాకోశసన్నిభం తస్యాంతే శరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వాక్షరవిశ్వతోముఖः సోక్లుపర్యంతిష్ఠన్నాహారవజ్రः కవిः ఆగతనవాన్ భవతి యో ముష్యతవద ఆగతనం వేద ఆగతనవాన్ భవతి ఆపో వా అముష్యతవద ఆగతనవాన్ భవతి య ఏవం వేద యోపామాగతనం వేద ఆగతనవాన్ భవతి చంద్రమా వా ఆగతనవాన్ భవతి యశ్చంద్రమస ఆగతనం వేద ఆగతనవాన్ భవతి ఆపో వై చంద్రమస ఆగతనం నమస్కరోమి. మళ్ళీ పుష్పాలు చెప్తూ ఉంచుకోండి. చెప్పండి ఇద్దరు. పురస శిరస దృష్ట్య మనస వచస తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః అష్టాంగ శ్రీ సాంగ సపరివార సమేత రమా సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమో నమః. శ్రీభూ సమేత అలివేల మంగా సమేత వెంకటేశ్వర స్వామినే నమో నమః. శిరస్సు సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. దంపతులు వేసుకోండి. అపరాధ నమస్కారాన్ సమర్పయామి. అనేన మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర ఆయన చేతిలో నీళ్లు వేయండమ్మా. యత్పూజితం మగాదేవి పరిపూర్ణం తదస్తుతే అనగా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ ఆరాధితావాహిత సర్వా దేవతా పూర్వక శ్రీ సాంగ సపరివార సమేత రమా సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత పాదుకార్పణమస్తు. తద్దేవత ప్రసాదం శిరసా గ్రంథామి. కుంకుమ బొట్టు పెట్టుకోండి. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర శిరసా ధారయిష్యామి. రక్షస్వ మాం పదే పదే. మండపదేవత ప్రసాద సిద్ధిరస్తు. ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధగే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. ఏకదా నైమిషారణ్యే ఋషయ సౌనకాదికః పప్రచ్ఛరాతనం సర్వే సూతం పౌరాణికం ఖలు. ఓ సూతనగానిధే, ఏ వ్రతము చేసిన గాని ఏ తపస్సు చేసిన గాని కోరిన కోరికలు తీర్చబడదో చేసిన పాపములు పోగొట్టబడదో అట్టి వ్రతాన్ని గాని తపస్సును గాని ఏదైనా ఉంటే తెలియజేయని మహాప్రభు అని చెప్పి శౌనకాది ఋషీశ్వరులందరూ కూడా సూత మహాముని ప్రార్థించినారు. వెంటనే సూత మహాముని చెప్తూ ఉన్నారు, ఓ ఋషీశ్వరులారా, మీరు నన్ను అడిగే ప్రశ్నకి పూర్వకాలమున నారద మహాముని శ్రీ విష్ణుమూర్తి వారిని ప్రార్థించినాడట. ఏకదా నారదాయ యోగే పరానుగ్రహకాంక్షగా పర్యటన విధాన లోకాన్ మత్స్యలోకముపాగతః పరోపకారాయ దహంతి గావః పరోపకారాయ ఫలంతి వృక్షాః పరోపకారాయ వహంతి నద్యః. నదులన్నీ ప్రవహిస్తుంటే పరోపకారం కోసం, చెట్లన్నీ ఫలాలను కాస్తుంటే పరోపకారం కోసం, ఆవులన్నీ పాలిస్తుంటే పరోపకారం కోసం, అలాగనే నారద మహాముని కూడా పరులకు ఏదైనా ఉపకారం చేద్దామని 14 లోకంలో తిరుగుతూ చివరికి మనుష్య లోకానికి వచ్చినాడట. మధ్యలోకే జనా సర్వే నానా క్లేశ సమాహితాః. మనుష్య లోకంలో మనుషులు ఏ పాపాలైతే చేస్తున్నారో ఆ పాపాలకి తగ్గ జన్మలు ఎత్తుతూ ఉన్నారు. పునరపి జననం పునరపి మరణం అని చెప్పి వీరందరినీ కూడా చూసినట్టు వాడే జన్మగా విష్ణు లోకంలోకి వెళ్ళి విష్ణుమూర్తి వారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి స్తోత్రం చేసినారట. ధ్యాయేత్ సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిం పీతాంబరం నీలవర్ణం శ్రీవత్సవదభూషితం గోవిందం గోకులానందం బ్రహ్మాఖ్యైర్విభూషితం. ఎప్పుడైతే నారద మహాముని వెళ్ళి స్తోత్రం చేశారో విష్ణుమూర్తి వారు శంఖము చక్రము గదాపద్మము లక్ష్మీ సమేత ఉన్నాయి భక్తులందరికీ దర్శనమిస్తున్నారట. అటువంటి సమయంలో నారద మహాముని వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారట. నారద మహర్షి వారిని విష్ణుమూర్తి వారు ప్రశ్నిస్తూ ఉన్నారట. ఓ నారద మహర్షి, నీ మనసులో ఉండే కోరిక నిర్భయంగా చెప్పవలసినది
నీ ఇష్టాన్ని నెరవేరుస్తా అని చెప్పినారట. వెంటనే నారద మహాముని గారు చెప్తూ ఉన్నారు, మధ్యలోకే జనా సర్వే నానా క్లేశ సమాహితాః. మనుషులు ఒకటి మనుషులు ఏ పాపాలైతే చేస్తున్నారో ఆ పాపాలకి తగ్గ జన్మ ఎత్తుతూ ఉన్నారు. కనుక వారి పాపాలన్నీ కూడా పోటే వ్రతం కానీ తపస్సు కానీ ఏదైనా ఉంటే తెలియచేయని మహాప్రభావం చెప్పగానే విష్ణుమూర్తి వారు చెప్తూ ఉన్నారట, సాధుపృష్టం దయావత్సంలోకాలు గ్రహకాంక్షగా లోకానుగ్రహం వరకై నీ ప్రశ్న అలా బాగుగా ఉన్నది కనుక నీ ఇష్టాన్ని నెరవేరుస్తానని చెప్పి ఏవం సత్యనారాయణస్యేదం వ్రతసంయుక్తభాషితః. వాళ్ళందరూ కూడా యథావిధిగా భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని కనుక చేసినట్లయితే వారి యొక్క సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పినారట. వెంటనే నారద మహాముని ప్రశ్నిస్తూ ఉన్నారు, కిం ఫలం కిం విధానం చక్రతం కేనే వదత్వతం. ఓ ఈ మహానుభావ, ఆ వ్రతం చేస్తే వచ్చే ఫలితం ఏమిటి? ఆ వ్రతము ఇదివరకు ఎవరైనా చేసి ముక్తి పొందినారా? ఆ వ్రతము చేయ విధానం ఏమిటి? వెంటనే విష్ణుమూర్తి వారు చెప్తున్నారు, దుఃఖ శోకాది శమనం ధన ధాన్య నివర్ధనం సౌభాగ్య సంతతికరం సర్వత్ర విజయప్రదం. ఈ వ్రతము స్వేచ్ఛా ప్రేక్ష ప్రార్థనలను నివృత్తి చేయను, ధన ధాన్య వృద్ధి పొందించును, అనుకూల దాంపత్య వృద్ధి నిర్మించును, సర్వత్రా జయమనే కలుగులేను. మాఘేవా మాధవే మాసే కార్తికే వా శుభేతిని. ఈ వ్రతమును మాఘ మాసమందైనా వైశాఖ మాసమందైనా కార్తీక మాసమందైనా చేసుకోవచ్చు. అలా వ్రతం చేసుకోదలిచిన వారు పరాధుద్ధాయి నీతో దుర్ధామనపూర్వకం ఉదయం దేశంట వారై స్నానాది కర్మలు ముగించుకుని స్వామివారిని ఎక్కడైతే ఆరాధన చేస్తారో ఆ ప్రదేశం అంతా కూడా శుచిగా అలికి మండపం ఏర్పాటు చేసుకుని గణేశ విష్ణు బ్రహ్మ విష్ణు మహేశ్వర, ముందుగా విఘ్నేశ్వరుడు, నవగ్రహములు, అష్టదిక్పాలకులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముందుగా వారందరినీ కూడా ఆవాహన చేసి స్వామికి ప్రీతిగా గోధుమలో శర్కర కలిపి ప్రసాదంగా తయారు చేసి నైవేద్యము పెట్టి బంధువులతోటి స్నేహితులతోటి ఉదయ సమాప్తిగా నృత్య గీత వాద్య ప్రవణతో భుజించి స్వామివారి వ్రతాన్ని పరిసమాప్తి చేయాలి. ఈ విధంగా కలియుగంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తూ ఉంటారో వారందరూ కూడా ప్రతి కొంతకాలము సకల సంపదలను అనుభవిస్తూ ఉంటారు. శ్రీ స్కంధపురాణే సత్యనారాయణ వ్రతకథాయాం ప్రథమోధ్యాయః. గోవింద గోవింద. మరలా మర్యాదగా జరుగుతున్నాను వినవలసింది చెప్పి పూర్వకాలంలో ఉల్కాముఖుడైనటువంటి రాజు ఉండేటువంటి వాడు. అతడు ప్రతినిత్యము కూడా దైవ సందర్శనం చేసి బ్రాహ్మణులకు విశేషంగా దక్షిణలు ఇస్తూ సంతోషపెడుతూ ఉండేటువంటి వాడు. ఆ రాజుగారి భార్య చాలా ఉత్తమరాలు. ఆ దంపతులిద్దరూ ఒకనొక ఏకాదశి రోజున పగలంతా ఉపవాసం ఉండి సాయంకాల సమయంలో భద్రశీలా నది తీరంలో అతివైభవంగా సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తున్నారు. అటువైపుగా ప్రయాణం చేస్తున్న సాధువు అనేటువంటి వైశ్యుడు నదిలో ప్రయాణం చేస్తూ రాత్రి వేళ నది ఒడ్డున చాలా వైభవంగా ఉండదని చూసినటువంటి వాడి పడవ ఒడ్డుకు చేర్పించుకుని రంగర్ వేసి రాజుగారి చేసిన వ్రతం వద్దకు వచ్చి, ఓ ఈ రాజేంద్ర, మీరు ఇప్పుడు చేస్తున్న వ్రతం మీద నాకు కూడా చెప్పండి అని చెప్పి ప్రశ్నించున్నారట. వెంటనే రాజుగారు చెప్తున్నారు, ఇది సత్యనారాయణ స్వామి వారి వ్రతము. ఈ వ్రతాన్ని మేము సంతానం కొరకై చేస్తున్నాం అని చెప్పి వ్రత విధానం కూడా తెలియజేసి కొంచెం ప్రసాదం కూడా చేతిలో పెట్టినారట. వెంటనే షావుకారు తనకి సంతానం లేకపోవడం చేత ఆ ప్రసాదాన్ని పుచ్చుకుని తిరిగి తన ఇంటికి ప్రయాణమై లీలావతి అని తన భార్యను పిలిచి ఆమె చేతిలో ప్రసాదాన్ని పెట్టి ఆమె వింటూ ఉండగానే మనకి సంతానం కలిగితే వెంటనే వ్రతం చేసుకుంటామని చెప్పి వ్యాపార నిమిత్యార్థమై వ్యాపారం పూర్తి చేస్తున్నాడట. ఒకనొక రోజున లీలావతి ధర్మపారాయణ చేసి నవమాసంలో మోసి పిల్లవ కుమార్తెను కనేట.
ఆ కుమార్తె శుక్లపక్ష చంద్రుని వలె కళకళలాడుతూ ఉండడం వలన ఆ అమ్మాయికి కళావతి అయినటువంటి నామకరణం చేసినారట. అటువంటి సమయంలో లీలావతి షావుకారు దగ్గరికి వెళ్ళి అది వరలో సంతానం కలిగితే వ్రతం చేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేశాం కదా, ఆడపిల్ల అయితేనేమి మగపిల్లవాడైతేనేమి సంతానం కలిగింది కదా, ఇంకా అదృష్టం దేనికి రుజువుగా షావుకారు ప్రశ్నించింది. షావుకారు వ్యాపార సందర్భంలో పడి అమ్మాయి వివాహ సమయంలో అయితే చాలా మంది మధువులు స్థితులు వస్తారు కాక అప్పుడు వ్రతం చేస్తే చాలా బాగుంటుందని చెప్పి లీలావతి సమాధాన పరిచినట్టు. అష్టవర్ష భవేత్క జ్ఞాపత్రవత్ బాలితామయ, ఆడపిల్లకి పూర్వం రోజుల్లో 8వ ఏటనే వివాహం చేసేవారు కాబట్టి అమ్మాయికి తగ్గ వరుణ్ణి వెంటనే తీసుకురావాల్సి చెప్పి దోతలు పంపించినాడు షావుకారు. దోతలు నగరంలోనే కూడా తిరిగి యోగ్యుడ అనుపతులు తీసుకుని వచ్చి షావుకారికి అన్ని విధాలా సరిపోయాలని చెప్పి అతివైభవంగా వివాహం జరిపించినారట. షావుకారు పెళ్లి సందర్భంలో పడి వ్రతమాడి మర్చిపోయినారట. స్వామివారికి చాలా కోపం వచ్చింది. దారుణం కఠినం వ్యాప్తి మహాదుఃఖం భవిష్యతి, వీరికి దారుణమైన దుఃఖంగా శపించినారు. షావుకారికి మగపిల్లలు కూడా లేకపోవడం చేత ఉన్న ఒక్కళ్ళని కూడా ఎదే రకంగానే తెచ్చుకుని ఇంట్లోనే కూర్చుని కాలక్షేపం చేస్తూ ఉన్నారట. నేను ఎంతకాలం కూర్చొని ఉంటానని చెప్పి షావుకారులు తన కూడా విసుకుని వెళ్ళి చంద్రకేతు మహారాజు ఆస్థానంలో రత్నాల వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఆ రాత్రికి చంద్రకేతు మహారాజు ధనాగారంలో మాయా దొంగలు పడి ధనమంతా దోచుకుని పారిపోతూ ఉండగా దోతలు వారు చూసి తరుపుకు వస్తూ ఉండగా షావుకారులు కూడా ఎక్కడైతే ఉన్నారో వారి వద్దకు ఆ ధనమూటలు తీసుకొని వచ్చి ఆ ధనమూటలు వారి వద్ద పడవేసి దొంగలు అదృశ్యం అయిపోయినారు. భటులు వచ్చేసరికల్లా ధనముతో సహా షావుకారులు ఉండడం చూసిన వారి వాళ్లే దొంగలని చెప్పి భావించుకుని వారితో సహా ధనాన్ని కూడా తీసుకుని వెళ్ళి చంద్రకేతు మహారాజు గారి ముందర పెట్టి, ప్రభో చోరం ధనంతో కూడా తీసుకుని వచ్చాం, తగినట్లు శిక్ష పోవాల్సిందని చెప్పి విన్నపించుకున్నారు. ఎప్పుడు కూడా విచారించి శిక్ష వేసేటువంటి చంద్రకేతు మహారాజు గారు ఈసారి విచారణ చేయకుండానే షావుకారిని అల్లుడిని కూడా కారాగృహాల్లో బతికి ఆజ్ఞాపించినారు. వారి ధనమంతా రాజుగారి ధనాగారంలో చేర్పించుకున్నారు. ఇంటి దగ్గర చూస్తే దిగలపడి ధనమంతా దోచుకుపోయినారు. లీలావతికి రోగం వచ్చింది, మనోవ్యధలు పెరిగిపోయినాయి. తిండి అన్నా లేకుండా అన్నమో రామచంద్ర అంటూ ఇంటింటా తిరుగుతూ భిక్షమంతి కొంచు గొడవ పోషణ చేస్తూ ఉన్నారు. ఒకనొక రోజున కళావతి కూడా అన్నమని విద్యార్థులు ఒక బ్రాహ్మణింటికి వెళ్ళగా అక్కడ సత్యనారాయణ స్వామి వారి వ్రతం జరుగుతున్నది. వ్రతమంతా పూర్తి వరకు అక్కడే ఉండి వ్రతమంతా పూర్తయిన తర్వాత ప్రసాదాన్ని పుచ్చుకుని రాత్రి పొద్దుపోయి ఇంటికి చేరింది. లీలావతి కళావతిని పిలిచి, అమ్మాయి ఇంత రాత్రి వేళ వరకు ఎక్కడ ఉందా అని చెప్పి ప్రశ్నించగా కళావతి చెప్తోంది లీలావతి తోటి, అమ్మ ఒక బ్రాహ్మణి ఇంటిలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం జరుగుతున్నది. వ్రతం వరకు అక్కడే కూర్చుని వ్రతమంతా పూర్తయిన తర్వాత ప్రసాదం కూడా పట్టుకొచ్చాయని చెప్పి ప్రసాదం చేతిలో పెట్టగానే అది వరలో లీలావతికి షావుకారు పెట్టే ప్రసాదం గుర్తుకు వచ్చింది. మనం అడిగి చిడిగి సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తా అని చెప్పి సంకల్పం చేసి ఆలస్యం చేస్తున్నాం, అందుకోసమే మనకి కష్టాలు వస్తున్నాయి, వెంటనే మనం కూడా వ్రతం చేసుకుందాం అని చెప్పి కళావతి లీలావతి ఇద్దరు కూడా పుట్టలో పాలు పోసి పేరిట భర్త అల్లుడు కూడా తిరిగి రావాల్సింది చెప్పి స్వామివారికి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారట. వెంటనే లీలావతి కళావతి చేసిన వ్రతానికి సత్యనారాయణ స్వామి చాలా సంతృప్తి చెంది ఆ రాత్రికే చంద్రకేతు మహారాజు గారికి స్వప్నంలో కనబడి, ఓ ఈ రాజేంద్ర, నీవు త్వరలో బంధించిన వర్తకులు విడిచిపెట్టవలసినది, వారికి దైవయోగం చేత వచ్చే కష్టం, అటు విడిచిపెట్టకపోతే నీ రాజకీయాన్ని పుత్రుని నాశనం చేస్తానని చెప్పినారట. ప్రభాతం కాగానే చంద్రకేతు మహారాజు గారు సభ నిర్వహించి సభలో నేను ముఖ్యులందరికీ విషయం అంతా వివరించున్నారట. వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, ఇదంతా సత్యనారాయణ స్వామి వారి వ్రత ప్రభావమే తప్ప మరేం కాదని చెప్పగానే వెంటనే రాజుగారు భటులతో ఆజ్ఞాపించినారట. షావుకారిని అల్లుడిని కూడా సంఖ్యలనే తీసేసి సభామందిరంలో ప్రవేశపడమని ఆజ్ఞాపించినారట. షావుకారులు కూడా అనుకుంటూ ఉన్నారు, అది వరలో ఏ విచారణ చేయకుండానే కారాగృహంలో బంధించినారు, ఇకపైన విచారణ చేసి ఏ దీపాంతరవాసం ఉశిక్ష వేస్తారని భయపడుతూ గడిగిపోతూ ఉన్నారు. వారిని ఊరుకోబెట్టి క్షౌరకర్మను నిర్వర్తించి నూతన వస్త్రం దించి షడ్రసోపతంగా భోజనం పెట్టి వారి యొక్క ధనాగారంలో చేర్పుతున్న ధనం కంటే రెట్టింపు ధనాన్ని ఇచ్చి ఇద్దరిని కూడా సాగరంపుతూ ఉన్నారు. శ్రీ స్కాంధపురాణ ఖండే సత్యనారాయణ ప్రతికథాయాం తృతీయోధ్యాయః. గోవింద గోవింద. పునఃక్రే ప్రోక్షాం సుత్తమ సత్తమాః ఆసీ దొంగ ప్రజారాజా ప్రజాపాలపరాః. ఓ ఋషస్వరారా, మరి ఒక్క చెప్తున్నాను వినవలసిందని చెప్పి పూర్వకాలంలో తుంగధ్వజుడు రాజు ఉండేటువంటి వాడు. అతడు ప్రజలందరినీ కూడా కన్న తండ్రి వల్లే పరిపాలిస్తుండేటువంటి వాడు. దుష్ట శిష్ట రక్షణ కనుక ఒకనొక రోజున వేడికి కొరకై అడవికి వెళ్ళి దుష్టపురంలో వేటాడి మిక్కిలి అలసట చెట్టు కింద కూర్చుని అలసట తెచ్చుకుంటూ ఉన్నాడు.
అక్కడే అరణ్యంలో గొడ్డపిల్ల వాళ్ళందరూ కూడా చేరి ఒక మారేడు చెట్టు కింద కూర్చుని సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తున్నారు. వ్రతం అంతా పూర్తయిన తర్వాత రాజుగారు కూడా అక్కడే ఉండడం చూసిన వారి కొంచెం ప్రసాదం పుచ్చుకుని వెళ్ళి రాజుగారు ఎదురు పెట్టి మిగిలిన ప్రసాదం వాళ్ళందరూ కూడా తిని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయినారట. రాజుగారు ప్రసాదం చూసి యాదవులు చేసిన ప్రసాదం తింటే రాజ్య భ్రష్టుని చేస్తారని చెప్పి ఆ ప్రసాదాన్ని అక్కడ విడిచిపెట్టి తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయినారట. రాజుగారు రాజ్యం చేరే లోపల పరరాజులు కూడా రాజ్యం మీదకి వచ్చి దండెత్తి రాజ్యాన్ని సంపద కొలగొట్టడం పోయినారట. 100 మంది కొడుకుడు కూడా చచ్చిపోయి ఉన్నారట. వెంటనే ఇదంతా చూసిన వాడి మూర్ఛని కింద పడి కాసేపటికి జ్ఞానాన్ని తెచ్చుకుని చుట్టూరు ఉన్న పరివారంతో అరణ్యంలో ఏ విషయం అయితే జరిగిందో విషయం అంతా వివరించినారట. వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఇదంతా సత్యనారాయణ స్వామి వారి వ్రత ప్రభావమే తప్ప మరే కాదని చెప్పి ఎక్కడైతే ప్రసాదం మొదలుపెట్టి వచ్చారో మరలా వెళ్ళి ఆ ప్రసాదం ముచ్చుకుని రావాల్సింది చెప్పి రాజుగారికి సభ చెప్తున్నారు. రాజుగారు ప్రసాదం దగ్గరికి వెళ్ళేసరికి ప్రసాదం అంతా అదృశ్యం అయిపోయింది. రాజుగారు గొడ్డపిల్ల వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి కొంచెం ప్రసాదం పెట్టమని అడిగినారట. గొడ్డపిల్ల వాళ్ళంతా చెప్తున్నారు ప్రసాదం అంతా అయిపోయింది, కావాలంటే మళ్ళీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుందాం అని చెప్పి అక్కడే అరణ్యంలో కూర్చుని మరలా సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తున్నారు. వ్రతం అంతా పూర్తయిన తర్వాత రాజుగారు కూడా ప్రసాదాన్ని పుచ్చుకుని హరినామ సంకీర్తనతో స్వనగరం రాజ్యానికి చేరుతూ ఉండగా రాజ్యంలోకి చొరబడిన పరరాజుందరూ కూడా అనుకుంటూ ఉన్నారు తులసిపతి మహారాజు గారు ఇంకా ప్రాణాలతోనే ఉంటే మా రాజ్యాలన్నీ కూడా తీసేసుకుంటారని చెప్పి భేషపాత్రుడి ఎవరి రాజ్యాలకు వాళ్ళు తిరిగి వెళ్ళిపోయినారట. 100 మంది కొడుకుడు కూడా లేచి కూర్చున్నారు. వెంటనే ఇదంతా చూసిన వాడి బంధువుని శ్రద్ధని బ్రాహ్మణులు తీసుకుని వచ్చి యథార్థిగా భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తున్నారు. ఆ వ్రతం యొక్క ప్రభావం చేత రాజుగారు ప్రతి ఉన్నత కాలము సకల సంపదలను అనుభవిస్తూ అది మొదలు ప్రతి మాసంలో కూడా సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేస్తూ తన రాజ్యంలో కూడా వ్రతాన్ని ఆచరింపజేస్తూ అంత్యమున స్వామివారి సాన్నిధ్యం పొందినాక శ్రీ స్కంధపురాణమే వఖండే సత్యనారాయణ ప్రతికథాగా పంచమోధ్యాయః. గోవింద గోవింద. శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి. శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి. ఎదలోనే నమ్మితి ఏలుకో దరి చేర వేడితి చేరుకో శరణంటి నిన్నే రావా. శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి. అపరాధములు అన్ని మన్నించావు, అనురాగ పెన్నిధిని అందించావు. ఏనాడో మా పూజ గైకొన్నావు, నిండారనాలోనే కొలువున్నావు. ఏనాడు వీడనని మాటివ్వాలి, జగమంత గుండెలోన చోటివ్వాలి. రాగాల సుధలెన్నో కురిపించాలి, సంసార రసవీణ పలికించాలి. ఆలు మగల నడుమ ఆనందం చిందించాలి. తోడు నీడవు నీవై సుఖ శాంతులు పండించాలి. సకలము నెరిగిన సాక్షివి నీవై. శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి.
సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి ఎదలోనే నమ్మితి ఏలుకో దరి చేర వేడితి చేరుకో శరణంటి నిన్నే రావా ఆయుఃకీర్తిం ప్రజాందదో భాగధేగే నైవేనం ప్రడగతి బ్రాహ్మణ ఆరుషేగముత్తరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావదేర్వై దేవతాస్తాః సర్వా వేదవిది బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్న శ్రీరంగే ఏర్తగే దేవతా ఏవ దేవతా ప్రీణాతి पर्याप्यानन्दरागाय सर्वस्तोमोदे रात्र उत्तममहर्भवति सर्वस्याप्यै सर्वस्यजित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जगति शतं चैव शलो वर्धमानेत्यविरकमो भवति शतमिति शतं देकवायुः मरुतगेनावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्दं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं देकमायुः आयुर्दा अग्ने हविषोजुषानो घृतप्रदेको घृतगोदरेति घृतं वेत्वा मधुचारुकव्यं विदेव पुत्रमभिरक्षतादिमम् पश्यति पुत्रं पश्यति पौत्रं प्रप्रजगा पशुभिर्मथुनैत्यागते यस्यैवं विदुषो अग्निहोत्रं युपरि यौजेन देवं वेद वर्धकेन मेनं वर्धकैनं महते महतकेनं वर्धकैनं महते एनं महते महतकेन मेनं महते सौभगाय महतेन मेनं महते सौभगाय महते सौभगाय महते सौभगाय विश्वे सौभगाय महते सौभगाय विश्वे सौभगाय विश्वे सौभगाय विश्वगेन मेनं विश्वे सौभगाय विश्वगेनं मेनं विश्वगेन मन्वन्वेनं विश्वगेन मनो येन मन्वन्वेन मनुमदन्तु मदन्त्वन्वेन मनुमदन्तु अनुमदन्तु देवा मदन्त्वन्मनुमदन्तु देवाः मदन्तु देवा मदन्तु देवाः देवा इति देवाः पश्यति पुत्रं पश्यति पौत्रं प्रप्रजगा पशुभिर्मिथुनैत्यागते यस्यैवं विदुषो अग्निहोत्रं युपरि यौजेन देवं वेद शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति అందరూ అక్షతలు వేసే